హాయ్ అండి, నేను మీ మాధవిని. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒక మంచి హెల్దీ దోసల్ని చూపిస్తానండి. ఈ దోసలు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, అలాగే నైట్ డిన్నర్ని స్కిప్ చేసేసి ఒక 6కి ఆ టైంలో ఒక 2 దోసలు తిని పడుకోండి. ఇంకేం తినొద్దు. నైట్ హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. కొద్దిగా ఆయిల్ తగ్గించుకొని దోసలు వేసుకోండి. ఈ దోసలు రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే దోసల్లాగే ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో రండి చూపిస్తాను. ముందుగా రైస్ని నానబెట్టుకోవడానికి నేను ఇక్కడ 3 కప్పులు రెడ్ రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ చూడడానికి ఇలా కాస్త ఎర్రగా ఉంటుందండి. ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు బ్లాక్ రైస్, రెడ్ రైస్ని. ఈ రైస్ని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటిక్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది. ఈ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ రైస్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉండడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ఈ రెడ్ రైస్ అనేది. అలాంటి ఈ రెడ్ రైస్ తోటి నేను ఈరోజు దోశలు వేసి చూపిస్తున్నాను. 3 కప్పులు తీసుకున్నాను రెడ్ రైస్ ని. 3 కప్పుల రెడ్ రైస్ కి 1 కప్పు జొన్న రవ్వ వేసాను. జొన్న రవ్వ లేకపోతే జొన్నలు అయినా తీసుకోండి, తెల్ల జొన్నలు తీసుకోండి. ఈ జొన్నలు కూడా మనం బాడీ వెయిట్ తగ్గడానికి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయండి. దీంట్లోనే రైస్ తీసుకున్న కప్పుతోటే 1 కప్పు మినప్పప్పు వేసుకోండి. అలాగే దోశలు రుచిగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసేసి దీంట్లో నీళ్లు పోసేసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. ఈ రెడ్ రైస్ అనేవి మీకు సూపర్ మార్కెట్లో కానీ, లేదా అమెజాన్లో కానీ, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాటిలో దొరుకుతాయండి. ఈ రెడ్ రైస్ మామూలుగా మనం రైస్ ఎలా వండుకుంటామో ఆ విధంగా వండుకోవచ్చు, లేదా ఇలా దోశల్లాగా పోసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, గుంత పొంగనాలు అలాంటివి వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. మామూలు రైస్ లాగే ఇవి కూడా. ఇప్పుడు ఇలా కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు మళ్ళీ నీళ్లు పోసేసి ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 6-7 గంటల పాటు బాగా నాననివ్వండి. ఇప్పుడు దోశలు అనేవి మెత్తగా ఉండడం కోసం 1 కప్పు అటుకులు తీసుకోండి. లావు అటుకులు తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు అటుకులు తీసుకొని దీంట్లో నీళ్లు పోసేసి బాగా నానబెట్టండి. ఈ అటుకులను కూడా 1 గంట పాటు నానితే సరిపోతుందండి. అటుకులు మరీ ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 7 గంటల తర్వాత పప్పు రైస్ అనేది బాగా నానుంటుంది. ఇలా నానిన తర్వాత మరొకసారి నీట్గా కడగండి. నీళ్ళను పారబోసేసి కడిగేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని, ఈలోపు మీకు 1 గంట నానబెట్టుకోమని చెప్పాను కదా అటుకులు. ఈ అటుకులు కూడా ఈ విధంగా బాగా నానుంటాయండి. ఇప్పుడు ఈ అటుకులను కూడా పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఈ పప్పు రైస్ని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కొద్దిగా అటుకులను కూడా వేసుకోండి. 2 కలిపి గ్రైండ్ చేసుకోండి. నేను 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. మీకు ఇలా వద్దా అనుకుంటే ఒకటేసారి మొత్తం గ్రైండర్లో వేసైనా రుబ్బుకోవచ్చు. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకొని మనం దోశ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. సేమ్ మనం దోశ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి. నేను ఈ రైస్ని 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీ జార్లో కాబట్టి ఒక 2 సార్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా రుబ్బుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కలిపితే మనకి మొత్తం బాగా కలిసిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పులవనివ్వండి. ఇప్పుడు ఒక నైట్ మొత్తం అలా వదిలేసానండి. పొద్దునకి ఈ విధంగా పులుసు ఉంటుంది. పిండి అనేది పైకి వచ్చింది చూడండి. ఈ విధంగా బాగా పొంగుతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఎన్ని దోశలు వేసుకోవాలి అనుకుంటున్నారో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 4-5 రోజుల వరకు నిలువ ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పిండి అనేది నాకు కరెక్ట్గానే ఉందండి దోశ వేసుకోవడానికి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో ఒక దోశ వేసి చూపిస్తాను చూడండి. దోశ వేసుకోవడానికి పెనాన్ని బాగా వేడి చేయండి. దోశ పెనం అనేది బాగా వేడిగా ఉంటే దోశ బాగా వస్తుందండి. పెనం వేడెక్కిన తర్వాత ఇలా ఒక గరిటెడు పిండిని పెనం మీద వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసి దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి. మీకు రెండో వైపు కావాలి అనుకుంటే కాల్చుకోవచ్చు. నేను రెండో వైపు కాల్చడం లేదు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత తీసేస్తున్నాను పెనం పై నుంచి. సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి. ఈ పిండితోటి మీరు కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మిగతా దోశలన్నింటినీ ఇదే విధంగా వేసుకోండి. చాలా సింపుల్ చేసుకోవడం, మామూలు దోశ పిండి లాగే అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ దోశలు చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.